Hello Aquaman, my name is Raghuram Raja. In this video, I'm about to show you how to care for our fish properly. So, ఒరే దేశ భాషలందు తెలుగు లెస్స అంటే నువ్వేంట్రా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? ఈ బుక్ తీసుకొని తెలుగు నేర్చుకొని తెలుగులో మాట్లాడా. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజం. సో Aquaman 30 సెకండ్స్లో తెలుగు నేర్చుకున్నాను. ఓకే ఇంకా ల్యాగ్ చేయకుండా మనం మ్యాటర్లోకి వచ్చేద్దాం. సో చిన్నప్పుడు మా సోషల్ టీచర్ సో Aquaman ఈ వీడియోలో మీకు ఒక ఫ్లవర్ ఆన్ని ఎట్లా పెంచాలి A to Z మొత్తం అర్థమైపోద్ది అనమాట. ఫ్లవర్ ఆన్ వాటర్ గురించి కానీ, దాని మెయింటెనెన్స్ గురించి కానీ, దాని ఫీడింగ్ గురించి కానీ, దాని గ్రూమింగ్ గురించి కానీ అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు 0 to హీరో అయిపోతారు ఒక ఫ్లవర్ ఆన్ని పెంచడానికి. ఈ వీడియోలో మీకు డీవార్మింగ్ గురించి కూడా చెప్తాను ముందు. సో మీరు జాగ్రత్తగా ఈ వీడియోని చూడాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. కనీసం ఫ్లవర్ ఆన్ని పెంచుకుంటున్న వాళ్ళు అయినా సరే ప్లీజ్. సో ఫస్ట్ మెయిన్ ఐటమ్, మీరు ఒక ఫ్లవర్ ఆన్ని తెచ్చుకోవాలంటే మీకు కావాల్సింది ట్యాంక్, ఒక పెద్ద ఆక్వేరియం అనమాట. ఎందుకంటే నేల మీద పడితే చేప. ఒక ఫ్లవర్ ఆన్ని పెంచడానికి మీకు కావాల్సింది మినిమం ఒక 3 feet ట్యాంక్ అనమాట. ఒక 3 feet ట్యాంక్ తెచ్చుకోండి మంచిగా. ఇందులో అయితే దాన్ని ఏమంటారు, ఇందైతే ఒక 100 liters ట్యాంక్ అనమాట. ఈ 100 liters ట్యాంక్లో నేను పెంచుతున్నాను. సో 100 liters కూడా అది ఫుల్ మ్యాక్స్ సైజ్ అయిపోతే కూడా సరిపోదు అనమాట. కానీ మీరు తెచ్చుకొని పెంచుకుందాం అనుకుంటే మాత్రం చిన్న ఫ్లవర్ ఆన్ని తెచ్చుకుంటున్నా, ఒక మీడియం సైజ్ ఫ్లవర్ ఆన్ని తెచ్చుకుంటున్నా. ఒక 100 liters మినిమం అనమాట ట్యాంక్. 200 litersలో పెడితే ఇంకా బ్రహ్మాండం అది. సో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అది. సో ఫస్ట్ ట్యాంక్ పెట్టేసామా, ట్యాంక్ పెట్టేసాక ఏం చేయాలి, నీళ్ళు వేయాలి. ఎందుకంటే ట్యాంక్ పెట్టి నీళ్ళు లేకుండా ఫ్లవర్ ఆన్ చాలా కాంప్లికేటెడ్ ఫిష్ అనమాట. వాటర్ విషయానికి వస్తే అన్ని ఫిష్లాగా వాటర్ నింపేసామా, ఫిష్ని వేసేసామా, అది బతికేసిందా, అలా కాదు. ఫ్లవర్ ఆన్కి ఏంటంటే కంపల్సరీ ఒక TDS మీటర్ మీరు ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. అది ఎక్కువ రేట్ కూడా ఉండదు, 150 to 200 రేంజ్ మధ్యలో ఉంటుంది. నేను ఇక్కడ ప్రోడక్ట్స్లో కూడా ఇస్తాను చూడండి, ఒక TDS మిషన్. అది పక్కా కొనుక్కోండి, ఆ TDS మీటర్ కొనుక్కోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను ఇచ్చే బెస్ట్ టిప్ సలహా ఏంటంటే, ఒక ఫ్లవర్ ఆన్కి 350 to 400 మధ్యలో TDS ఉండాలన్నమాట. సో 350 to 400 మధ్యలో TDSని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా ఆ లెవెల్కి తేవాలి అని నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, ఫస్ట్ బోర్ వాటర్ తెచ్చుకోండి, దెన్ ఫిల్టర్ వాటర్, RO వాటర్, మనం తాగే వాటర్ తెచ్చుకోండి. బోర్ వాటర్ అంటే మీరు అపార్ట్మెంట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ట్యాంక్లోకి వెళ్ళకుండా కిందనే ఉంటాయి కదా వాటర్, వాటిని బోర్ వాటర్ అంటారు, గ్రౌండ్ వాటర్ అనమాట. సో దాని TDS అనేది ఎక్కువ ఉంటుంది జనరల్గా, 600 TDS కానీ అట్లా ఉంటుంది అనమాట. 600 to 700 ఆ రేంజ్లో ఉంటుంది దాని TDS. అదే మనం తాగే వాటర్ది వచ్చేసి ఒక 30 TDS అట్లుంటుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ బోర్ వాటర్ తెచ్చి ఒక సగం నింపండి, తర్వాత మనం తాగేది కూడా సగం అడ్జస్ట్ చేసుకుంటా నింపండి. అలా నింపుకుంటా TDS మీటర్తో చెక్ చేసుకుంటా ఇవి కొంచెం అవి కొంచెం నింపుకున్నాక కరెక్ట్గా ఫుల్ ట్యాంక్ అయ్యేసరికి 350 ఉండేలాగా చూసుకోండి. 350 to 400 ఉంటే బెటర్. కాకపోతే మీరు 350 పెట్టుకుంటే అది తిని పూపేసి అలా మళ్ళీ నెక్స్ట్ వాటర్ చేంజ్కి వచ్చేసరికి 400 to 450 TDS అయిపోతుంది. సో మీరు 350 TDS మెయింటైన్ చేస్తే బెటర్. నేనైతే ఖచ్చితంగా 350 పక్కా మెయింటైన్ చేస్తాను. 350కి కొంచెం అటు ఇటు అయినా కానీ దీని గుండు తగ్గిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఎసెన్షియల్ ఐటమ్ వచ్చేసి హీటర్ అనమాట. మీరు ఖచ్చితంగా ఫ్లవర్ ఆన్ ట్యాంక్లో ఒక హీటర్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది ఒక 28 degrees సెట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఆ హీటర్ కూడా ఎన్ని లీటర్స్ ట్యాంక్ అయితే అన్ని వాట్స్ హీటర్ పెట్టుకోండి. ఒక 50 ఎక్కువ వాట్స్ హీటర్ పెట్టుకున్నా పర్లేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. లెక్క ఎక్కువ అయినా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇదే సినిమాలో డైలాగ్ రా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫిల్టరేషన్ అనమాట. ఫిల్టరేషన్ దగ్గర చాలామంది మిస్టేక్ చేస్తారు. ఫిల్టర్ సరైనది పెట్టరు ఫ్లవర్ ఆన్కి, అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఏ ఫిల్టర్ వాడాలని అడిగితే ఫస్ట్ స్పాంజ్ ఫిల్టర్ అనమాట. ట్యాంక్లో కంపల్సరీ ఒక స్పాంజ్ ఫిల్టర్ ఉండాలి, పెద్దదే పెట్టుకోండి, ఒక మంచి పెద్ద సైజ్ స్పాంజ్ ఫిల్టర్ పెట్టుకోండి. అండ్ దెన్ తప్పకుండా ఒక బయో ఫిల్టరేషన్ అయితే ఉండాలన్నమాట. ఖచ్చితంగా వాటర్ అనేవి సర్క్యులేట్ అవ్వాలి, ఆ బయోమీడియాలో పడాలి, ఆ బయోమీడియా త్రూ మళ్ళీ ట్యాంకులోకి పడాలి. అలాంటి ఒక మెకానిజం అయితే మీరు తప్పకుండా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేనైతే ఇప్పుడు ఈ ఫ్లవర్ ఆన్కి ఈ ఫిల్టరేషన్ అనేది నేనే ఓన్గా తయారు చేశాను అనమాట.
మీకు మార్కెట్లో కూడా దొరుకుతాయి, కెనిస్టర్ ఫిల్టర్ అవ్వచ్చు, ఏదైనా సరే వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉండాలన్నమాట. అది ఫిల్టర్ అయ్యి మళ్ళీ రావాలి. ఎందుకంటే ఫ్లవరాన్ పూప్లో చాలా అమోనియా ఉంటుంది. సో ఆ అమోనియాని మొత్తం మనం బ్రేక్ చేయాలన్నమాట. బ్రేక్ చేస్తే కానీ ఫిష్ అనేది హెల్తీగా బతకదు. సో ఈ 2 ఫిల్టరేషన్స్ అయితే ఉండాలన్నమాట కంపల్సరీ. ఒకటేమో స్పాంజ్ ఫిల్టర్ ఉండాలి, ఇంకొకటేమో బయోమీడియా ఫిల్టరేషన్ అనేది ఉండాలి. అయితే బయోమీడియా ఫిల్టరేషన్ అనేది మొత్తం 24 hours రన్ చేయాల్సిన పని లేదు. అదొక 12 hours వేసుకోండి. తర్వాత పడుకునేటప్పుడు స్పాంజ్ ఫిల్టర్ ఆన్ చేసుకొని పడుకోండి. అట్లా చేసుకునే సరిపోద్ది. నేనైతే అట్లా చేస్తున్నాను. చూడాలి మీ ఫిష్కి ఎట్లా వర్క్ అయితే అదంతా కూడా మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలన్నమాట, ఏది ఎలా ఉందని చెప్పి. సో ఫీడింగ్ విషయానికి వస్తే నేను వాడేది ఈ రెడ్సిన్ ఫుడ్ అనమాట. దీని చిన్నప్పటి నుంచి నేను ఇదే ఫుడ్ వాడుతున్నాను, సూపర్ రెడ్సిన్. 2 దొరుకుతాయి అనమాట ఫుడ్లు మార్కెట్లో. ఒకటి హంపీ హెడ్, ఒకటేమో ఈ రెడ్సిన్ ఫుడ్. మీ ఫిష్కి ఏది బాగా సూట్ అవుతుందో మీరు ఒక డబ్బా కొనుక్కొని చెక్ చేయండి. నా దానికైతే రెడ్సిన్ ఫుడ్ సూపర్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ ఫుడ్ని అయితే వేసి మన రుద్రగాడికి వాడతాను అనమాట. సో ఫీడింగ్ ఎన్నిసార్లు చేయాలంటే ఫ్లవరాన్ అనేది చాలా ఎక్కువ తింటుంది అనమాట ఫుడ్. దానికి తక్కువ వేస్తే దానికి సరిపోతుంది. దానికి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. అట్లా అని చెప్పి నాన్ వెజ్ అయితే అస్సలు ఫీడ్ చేయకండి. ఎటువంటి చికెన్ లివర్ కానీ, వామ్స్ కానీ, ఏ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఫ్లవరాన్కి ఫీడ్ చెయ్యొద్దు, అసలు చెయ్యొద్దు. ఓన్లీ ఈ ఫిష్ ఫుడ్ పెల్లెట్స్ మాత్రమే ఫీడ్ చేయండి. అది మాత్రమే ఫ్లవరాన్కి మంచిది. సో ఈ రెడ్సిన్ ఫుడ్ అనమాట 3 times వేస్తానమాట నేనైతే. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఇంకా నైట్ టైం వేస్తానమాట. ఈ 3 times మీరు ఫీడ్ చేసుకోండి మీ ఫిష్ సైజ్ బట్టి. లేదు హెడ్ గ్రోత్ బాగా గ్రో అవ్వాలి అలా అనుకుంటే మాత్రం ఒక 4 to 5 times ఫీడ్ చేయాలన్నమాట. అది ఎప్పుడైతే హెడ్ గ్రోయింగ్ స్టేజ్, ఇప్పుడు దీన్ని కంప్లీట్గా హెడ్ గ్రో అయిపోయి ఉంది. సో ఇలాంటి దానికి 3 times ఫీడ్ చేస్తే సరిపోతుంది. లేదు హెడ్ ష్రింక్ అయింది, అది రికవర్ అవుతుంది అన్నప్పుడు మీరు 4 to 5 times పెట్టుకోవాలి. సో లైటింగ్ విషయానికి వస్తే మీరు సోలార్ బూస్టర్ లైట్ అయినా వాడచ్చు, లేకపోతే ఇట్లాంటి నార్మల్ లైట్ అయినా వాడచ్చు. కాకపోతే ఒక లైట్ పెట్టి అది అప్పుడప్పుడు వేస్తూ ఉండండి. సో దట్ బాగుంటుంది చూడ్డానికి. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే నేను కూడా స్టార్టింగ్లో అదే మిస్టేక్ చేశాను. అదేంటంటే చాలామంది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెడతారనమాట చూడ్డానికి చాలా బాగుంటుంది అని చెప్పి. కానీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అస్సలు ఫ్లవరాన్కి పెట్టకూడదు, వైట్ బ్యాక్గ్రౌండే పెట్టాలన్నమాట. ఇంకా వీలైతే కింద వెనకాల మొత్తం 4 sides కూడా మీరు వైట్ బ్యాక్గ్రౌండే పెట్టండి అనమాట. ఇదిగోండి పైన అటు ఇటు కింద నేను మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టాను అనమాట. వైట్ బ్యాక్గ్రౌండ్లోనే మీ ఫ్లవరాన్ చాలా సేఫ్, చాలా మంచిగా కలర్ పెడుతుంది అనమాట. మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెడితే మాత్రం అది ఆ కలర్నే అడాప్ట్ చేసుకుందామని ట్రై చేస్తుంది. అది బ్లాక్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట, స్ట్రెస్లోకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టకండి, వైట్ బ్యాక్గ్రౌండే ప్రిఫర్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు ఫ్లవరాన్ ఫిష్ రికవరీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది దగ్గర ఉన్న ఫ్లవరాన్స్ అనేవి హెడ్ ష్రింక్ అయిపోతున్నాయి, అది సరిగ్గా ఫీడింగ్ తీసుకోవట్లేదు, ఏం చేయాలని చెప్పి నాకు కొన్ని hundreds of మెసేజ్లు వస్తాయంట. సో ఫస్ట్ మీ ఫ్లవరాన్ని యాక్టివ్ చేయడానికి స్టార్టింగ్ నుంచి వద్దాం, బేసిక్ టు హెవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ముందు చెప్పిన ఐటమ్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఉన్నాయో లేదో మీ ట్యాంక్లో చూసుకోండి. అలా ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ ఉన్నాకే మీ ఫ్లవరాన్ హెల్దీ అవుతుంది. ఫస్ట్ థింగ్ అది. అందులో అవన్నీ పాయింట్స్ మీరు పెట్టినా కూడా మీ ఫ్లవరాన్ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు పాటించండి. అదేంటంటే ఫస్ట్ థింగ్ మీరు ఒక గ్రూమింగ్ మిర్రర్ తయారు చేయించుకోండి. అది దగ్గరలో ఉన్న ఏ గ్లాస్ మెకానిక్ దగ్గరికి వెళ్ళినా చేసేస్తారనమాట. గ్లాస్ వర్క్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయమంటే చేసేస్తారు. సో ఒక గ్రూమింగ్ మిర్రర్ తయారు చేయించుకొని అది మీరు డైలీ ఒక 1/2 hour పెట్టండి. ఒక 1/2 hour పెట్టి తీసేయండి, ఒక 1/2 hour పెట్టి తీసేయండి. డైలీ 2 times అయినా 1 time అయినా ఒక 1/2 hour పెట్టి తీసేస్తే, 1/2 hour కూడా కాదు, ఒక 10 to 15 minutes పెట్టినా సరిపోతుంది. ఒక 10 to 15 పెట్టి తీసేస్తే వేరే ఫిష్ వచ్చిందని చెప్పి అది అగ్రెసివ్ అయ్యి దాని హెడ్ అనేది అది మళ్ళీ మంచిగా తెచ్చుకుంటుంది అనమాట. పవర్ఫుల్గా ఉండాలి, లేకపోతే నా టెరిటరీకి భంగం కలగబోతుందని చెప్పి అది అట్లా చేస్తుంది అనమాట. ఫ్లవరాన్ ఫిష్కి ఏంటంటే మీరు ఎంత అగ్రెసివ్గా దాన్ని ఉంచితే అది అంత హెల్దీగా ఉంటుంది, అంత యాక్టివ్గా ఉంటుంది. దాని హెడ్ అనేది అంత మంచిగా ఇట్లా లావుగా అయ్యి ఉంటుంది అనమాట. అండ్ దెన్ డీవార్మింగ్ అనమాట. డీవార్మింగ్ విషయానికి వస్తే ఇది మీరు లాస్ట్ స్టేజ్ అనమాట. లేదు ఇంకా నా
ఫ్లవరాన్ అనేది ఫుడ్కి రెస్పాండ్ అవ్వట్లేదు, ఆ తర్వాత హెడ్ అనేది చాలా ష్రింక్ అయిపోతుంది. ఇంకా అదే లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు డీవార్మింగ్ అనేది చేయాలన్నమాట. అది కూడా చాలా జాగ్రత్తగా చేయండి, చాలా రీసెర్చ్ చేసి చేయండి. ఎలా చేయాలి ప్రాపర్గా మీరు చాలా తెలుసుకొని చేయండి. మన ఛానల్లోనే నేను చాలా వీడియోస్ చేసి పెట్టాను, రుద్రాకే డీవార్మింగ్ చేసి చూపించాను. సో మీరు ఏం చేస్తారంటే మెట్రోజైల్ 400 అని ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది. ఆ ట్యాబ్లెట్ తెండి, ఒక ట్యాబ్లెట్ కొన్ని వాటర్లో వేసేసి దాన్ని మెల్ట్ చేసేయండి. ఇప్పుడు ఒక సిరెంజ్తో ఆ సిరప్ అంతా కూడా తీసి ఫ్లవరాన్ నోట్లోకి ఇంజెక్ట్ చేయండి. ఫ్లవరాన్ నోట్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత మీరు ఇట్లా రొటేట్ చేస్తే లోపలికి వెళ్తే దాని పళ్ళు టచ్ అవుతాయి ఆ సిరెంజ్కి ఒక చోట. అక్కడ మీరు ఇంజెక్ట్ చేస్తే మెడిసిన్ అంతా పర్ఫెక్ట్గా ఫ్లవరాన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒక ట్యాబ్లెట్ వేస్తే సరిపోతుంది అనమాట. లేదు మీ ఫ్లవరాన్ ఇంకా చిన్నదైతే హాఫ్ ట్యాబ్లెట్ వేయండి. ఇలా వేసి దాన్ని మళ్ళీ తీసి వాటర్లో వేసేయండి. అది అనమాట డీవార్మింగ్ ప్రాసెస్. మీరు కనుక ఫ్లవరాన్ ఫిష్ని తప్పకుండా పెంచుకుందాం అనుకుంటుంటే మీకు ఒక పాట వచ్చి ఉండాలి. ఏదేమైనా సఖి విడువను నిన్నే, ఎందుకంటే మీరు ఒక్క సెకండ్ వదిలినా దాని గుండు తగ్గిపోతుంది అనమాట. సో మీరు జాగ్రత్తగా దాని చుట్టే ఉంటే అదనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని ఒకసారి వీడియో మొత్తం మళ్ళీ చూడండి, ఇంకా రీసెర్చ్ చేయండి, ఇంకా వీడియోస్ చూడండి, ఇంకా తెలుసుకోండి ఫ్లవరాన్స్ గురించి, తెలిసిన వాళ్ళని అడగండి. అలా మీరు ఎంత రీసెర్చ్ చేస్తే మీరు అంత ఎక్స్పర్ట్ అయిపోతారనమాట. నేనేమి 100% ఎక్స్పర్ట్, నేను చెప్పిందే 100% రైట్ అని కూడా మీకు చెప్పట్లేదు. ఎందుకంటే ఈ హాబీలో మనం ఎంత తెలుసుకుంటున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది అనమాట. సో ఇవి నాకు తెలిసినవి, నాకు వర్క్ అయినవి అనమాట. రుద్రాన్ని నేను స్పెషల్గా ఎట్లా పెంచుతున్నా అన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. మీ ఫ్లవరాన్కి ఇవే వర్కౌట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా నీడ్స్ ఉండొచ్చు, లేకపోతే అది ఫుల్ హార్డీ కూడా అయి ఉండొచ్చు. కొన్ని ఫ్లవరాన్స్ని అయితే నేను 1000 TDSలో కూడా అవి ఈజీగా సర్వైవ్ అవుతున్న వాటిని చూసాను అనమాట. సో అది ఫ్లవరాన్కి కూడా డిపెండ్ అయి ఉంటుంది. దాని జెనెటిక్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, దాని హెల్త్ ఎంత బాగుంది, అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. సో అది నాకు వీలైనంత వరకు అయితే నేను చెప్పాను. నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతూ ఉంటారు ఫ్లవరాన్ని ఎట్లా కేర్ చేయాలని చెప్పి, వాళ్ళ కోసమే చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. అలా వస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. సీ యు ఇన్ ద నెక్స్ట్. బాయ్, లవ్ యూ గైస్. ఇంకా నెక్స్ట్ ఏ ఫిష్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.